నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన ఛానల్లో ప్రసారమవుతున్న వేమన పద్యాలని కొత్తగా మన సబ్స్క్రైబర్లందరికీ, వీక్షకులందరికీ అందించాలనే సదుద్దేశంతో పురాణ కథలతో, మహాభారతం కథలతో, మహాభారతంలో జరిగే సంఘటనల ఆధారంగా వేమన పద్య భావాన్ని వివరించుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు నచ్చుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మన పద్యం మన కథ, వేమన పద్యము దానికి అనుగుణమైనటువంటి ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. మనందరికీ సుపరిచితమైన యోగి వేమన రాసిన ఒక పద్యం గురించి, ఆ పద్యం వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన పురాణ కథ గురించి తెలుసుకోబోతున్నాం. మూలమెవ్వరనుచు ముగ్గురు లోపల, మూలమెరుగలేక మూఢజనులు, మూలము ముగ్గురికిని ముఖ్యమయ్యుండురా విశ్వదాభిరామ వినురవేమ. మూలమెవ్వరనుచు ముగ్గురు లోపల, మూలమెరుగలేక మూఢజనులు, మూలము ముగ్గురికిని ముఖ్యమయ్యుండురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినడానికి చాలా సులువుగా అనిపించిన దీనిలో చాలా లోతైన అర్థం ఉంది. ముందుగా ఈ పద్యంలోని కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. పద విభజన మరియు వాటి అర్థాలు. మూలము, దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. వేరు, పునాది, ఆధారం, కారణం, మొదలు, సృష్టికి మూలమైన శక్తి. ఇక్కడ సృష్టికి అసలైన ఆధారం ఎవరు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. ముగ్గురు లోపల, ఆ ముగ్గురు మరెవరో కాదు, సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు, లయకారుడు మహేశ్వరుడు. వీరినే త్రిమూర్తులు అంటాం. మూఢజనులు, జ్ఞానం లేనివారు, అవివేకులు, అసలు విషయం తెలుసుకోకుండా బాధించుకునే ప్రజలు. ఎరుగలేక, తెలుసుకోలేక, గ్రహించలేక. ముఖ్యమయ్యుండు, ప్రధానమైనదిగా ఉంటుంది, అందరికంటే ముఖ్యమైనది అనే భావం. ఇక ముందుగానే మనం పద్య భావాన్ని తెలుసుకొని తర్వాత కథలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే పద్య భావాన్ని విన్న తర్వాత కథని వింటే ఆ కథ, ఈ పద్యం యొక్క భావం ఎంత అద్భుతంగా సరిపోయిందో ఆ అనుభూతిని మనం పొందగలుగుతాం. ఓ వేమ విను, సామాన్య జనులు అవివేకులు. ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్ప? సృష్టికి మూలం బ్రహ్మనా, విష్ణువా, శివుడా అని తమలో తాము వాదించుకుంటూ ఉంటారు. కానీ వారు అసలైన మూలాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిజానికి ఆ అసలైన మూలం, ఆ పరబ్రహ్మ తత్వం ఈ ముగ్గురికి కూడా ఆధారమైనది. అంతకంటే ముఖ్యమైనది, ఈ మూలం నుండే ఈ త్రిమూర్తులు కూడా ఉద్భవించారు. కాబట్టి ఆ రూపాలకు అతీతమైన మూలాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ రూపాల గురించి వాదించుకోవడం మూర్ఖత్వం అని వేమన మనకు హితవు పలుకుతున్నాడు. మరి ఈ పద్యానికి, ఈ పద్య భావానికి శివపురాణంలోని అద్భుతమైన కథకు సంబంధం ఏమిటి? వేమన చెప్పిన ఆ మూలం ఏది? దాన్ని త్రిమూర్తులు ఎలా తీసుకున్నారు? ఆ కథే లింగోద్భవ వృత్తాంతం. శివపురాణంలోని అద్భుతమైన కథ ఇది. లింగోద్భవం ఒకానొక ప్రళయకాలంలో విశ్వమంతా కట్టిక చీకటితో నిండి ఉంది. ఎటు చూసినా నీరే. ఆ మహాజలరాశిపై శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవలించి ఉన్నాడు. అప్పుడు ఆయన నాభి నుంచి, కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. కళ్ళు తెరిచిన బ్రహ్మకు విష్ణువు కనిపించాడు. బ్రహ్మ అహంకారంతో, ఎవరు నువ్వు? నన్ను పుట్టించిన వాడివి నువ్వేనా అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు నవ్వి, నేనే ఈ సృష్టికి ఆధారం, నేనే ఆది అంతం లేనివాడిని. నువ్వు నా నాభి నుండి పుట్టావు, కాబట్టి నేనే నీకు తండ్రిని అన్నాడు. ఈ మాటలతో ఇద్దరి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని తీవ్రమైన వాగ్వాదం మొదలైంది. వారి వాదన విశ్వాలను దద్దరిల్లేలా చేసింది.
అప్పుడు వారిద్దరి మధ్య ఆకాశాన్ని పాతాళాన్ని చీల్చుకుంటూ ఒక మహా అగ్నిస్తంభం ఆవిర్భవించింది. అది కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతోంది. దానికి ఆది అంతం కనిపించడం లేదు, అంటే మొదలు చివర కనిపించడం లేదు. ఆ మహాజ్యోతిర్లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక అశరీరవాణి ఇలా పలికింది, అంటే ఆకాశవాణి ఇలా పలికింది: మీ ఇద్దరిలో ఎవరు ఈ అగ్నిస్తంభం యొక్క ఆదిని గాని అంతాన్ని గాని కనుగొంటారో వారే గొప్పవారు అని. ఆ సవాలును స్వీకరించిన విష్ణువు ఒక మహావరాహం రూపాన్ని ధరించి, అంటే పంది రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మూలాన్ని కనుగొనడానికి పాతాళంలోకి తవ్వుకుంటూ వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఒక హంస రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క అగ్రభాగాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగరడం ప్రారంభించాడు. యుగాలు గడిచిపోయాయి. విష్ణువు ఎంత కిందికి వెళ్ళినా ఆ లింగం యొక్క మూలాన్ని కనుగొనలేకపోయాడు. తన అసక్తతను అంగీకరించి ఆ పరమాత్మ గొప్పదనాన్ని గ్రహించి వెనుతిరిగి వచ్చి తన ఓటమిని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు ఎంత పైకి ఎగిరినా ఆ శిఖరాన్ని చూడలేకపోయాడు. అలసిపోయి వెనక్కి వస్తుండగా పైనుంచి జారిపడుతున్న ఒక మొగలి పువ్వు, అంటే కేతకీ పుష్పం కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును పట్టుకుని, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను ఈ మహాలింగం శిఖరం నుంచి కొన్ని వేల యుగాలుగా పడుతూనే ఉన్నాను అని ఆ పువ్వు చెప్పింది. అప్పుడు బ్రహ్మకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ పువ్వుతో నేను ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని విష్ణువు ముందు అబద్ధపు సాక్ష్యం చెప్పు అని కోరాడు. ఆ పువ్వు అందుకు అంగీకరించింది. కిందకు వచ్చిన బ్రహ్మ, నేను ఆ అగ్నిస్తంభం యొక్క శిఖరాన్ని చూశాను, ఇదిగో ఈ మొగలి పువ్వే దానికి సాక్షి అని గర్వంగా ప్రకటించాడు. బ్రహ్మ అబద్ధం చెప్పిన మరుక్షణమే ఆ మహాజ్యోతిర్లింగం నుంచి పరమశివుడు ప్రళయకాల రుద్రుల్లాగా ఆవిర్భవించాడు. ఆయన విష్ణువు యొక్క సత్యనిష్టను, నిజాయితీని మెచ్చుకున్నాడు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడిపై ఆగ్రహించి, ఓ బ్రహ్మ, నువ్వు అసత్యం పలికావు కాబట్టి ఇకపై భూలోకంలో నీకు పూజలు జరగవు అని చెప్పించాడు. ఆయన అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగిలి పువ్వును కూడా ఇకపై నా పూజకు నువ్వు పనికిరావు అని చెప్పించాడు. ఆ రోజే శివుడు తన నిరాకార అద్యంతాలు లేని తత్వాన్ని ఆ జ్యోతిర్లింగ రూపంలో మొదటిసారిగా బ్రహ్మ విష్ణువులకు చూపించాడు. పద్యం యొక్క అద్భుతమైన సమన్వయం ఇప్పుడు చూడండి. వేమన పద్యానికి ఈ కథకు ఎంత అద్భుతమైన సంబంధం ఉందో తెలుసుకుందాం. మూలమెవ్వరనుచు ముగ్గురు లోపల అని వేమన చెప్పాడు. అంటే కథలో బ్రహ్మ విష్ణువులు మాలో మూలం ఎవరు అని వాదించుకున్నారు. మూలమెరుగలేక మూఢజనులు, అంటే అహంకారంతో ఉన్న ఆ బ్రహ్మ మూలాన్ని తెలుసుకోలేక అబద్ధం చెప్పాడు. అంటే లింగం యొక్క మూలాన్ని తెలుసుకోలేక అబద్ధం చెప్పాడు. వేమన దృష్టిలో అతనే ఆ మూఢుడు. కానీ విష్ణువు తన అజ్ఞానాన్ని ఒప్పుకుని జ్ఞాని అయ్యాడు. మూలము ముగ్గురికిని ముఖ్యమయ్యుండురా అన్నాడు వేమన. ఆ జ్యోతిర్లింగమే అసలైన మూలం. బ్రహ్మ విష్ణువులతో సహా త్రిమూర్తులందరికీ ఆ పరమశివ తత్వమే ఆధారం అని ఈ కథ నిరూపించింది. ఆ లింగమే సృష్టికి మూలం అనే భావాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. వేమన తన పద్యంలో చెప్పినట్లు మనం దేవుడి రూపాల గురించి, పేర్ల గురించి వాదులాడుకోవడం అవివేకం. బ్రహ్మ అయినా, విష్ణువైనా, శివుడైనా అందరూ ఆ ఒక్క మహాశక్తి యొక్క వివిధ రూపాలు. ఆ రూపాలకు అతీతమైన ఆద్యంతాలు లేని ఆ మూలాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించడమే నిజమైన జ్ఞానం. ఈ అద్భుతమైన సత్యాన్ని వేమన ఒక చిన్న పద్య రూపంలో, శివపురాణము ఒక గొప్ప కథ రూపంలో మనకు అందించాయి. మరో పద్యంతో, మరో కథతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.